మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరులకు నీవు సరిపోనప్పుడు, నీకు శత్రువుగా మారినప్పుడు వారి హృదయమును వారు కఠినపరుచుకుంటారు. వారి నోరు గర్వము చేత నిండుతుంది. అప్పుడు నీవు బాధపడాల్సిన అవసరం లేదు, నీవు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే వారు ఎందుకు కఠినపరుచుకున్నారో తెలుసా? నువ్వు ఎదుగుతున్నావు కాబట్టి, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కాబట్టి, నువ్వు నీతిగా జీవిస్తున్నావు కాబట్టి, నువ్వు మందిరానికి వెళ్తున్నావు కాబట్టి, నువ్వు తప్పుడు పనులు చేయలేదు కాబట్టి. దేవుని బిడ్డలారా, మంచిగా బ్రతికితే ఈ లోకము హృదయాన్ని కఠినపరుచుకుంటుంది. ఈ లోకం గర్వపు మాటల చేత మాట్లాడుతుంది. దానంతటికి మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనుషులు హృదయం కఠినపరుచుకుంటే ఏం నష్టపోతాం? మనుషులు మన మీద గర్వపడితే ఏం నష్టపోతాం? నష్టపోయేది నువ్వు కాదు, వాళ్ళు నష్టపోతారు. ఆ కఠిన హృదయంతో, ఆ గర్వపు మాటల చేత. దేవుని బిడ్డలారా, నీ పక్షమున ఉన్నది, నిన్ను నడిపిస్తున్నది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి దేవుడు. భయపడకు, దిగులు పడకు, ఆయనను ఆశ్రయించు, ధైర్యం పొందుకో. నీ జీవితం, నీ ప్రయాణం కొనసాగించు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు. నీ బిడ్డల మీద అనేకులు హృదయాన్ని కఠినపరుచుకొని ఉంటున్నారు, గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. వారి నోరును మూయించి వారి హృదయాన్ని మార్చండి. అలాగే నీ బిడ్డలను ముట్టండి, తాకి ధైర్యపరిచి నిలబెట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.